సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా సుస్వాగతం స్తుతి పాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా సంతసంబుతో ఈ బలిలో సంతసంబుతో ఈ బలిలో సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని బలి కన్నా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని బలి కన్నా దీర్ఘదర్శులు మురివిన బలిది దీర్ఘదర్శులు మురివిన బలిది జీవితేశుని నిత్య బలి జీవితేశుని నిత్య బలి పాల్గొనరారండే సంతసంబుతో ఈ బలిలో పాల్గొనరారండే సంతసంబుతో ఈ బలిలో సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం మల్లాపూర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు లింగారెడ్డి ఫాతిమారెడ్డి విజయమేరి జన్మదినం జరుపుకుంటున్న జోసఫ్ ప్రణయ్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి మంచి భవిష్యత్తు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఈ ఉద్దేశంతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మనందరికీ ఎంతో ఆనందదాయకం మరియు శుభదినం. తిరుసభ పాలకుడు, ప్రభు యొక్క సాకుడు తండ్రి అయినటువంటి పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని విశ్వవ్యాప్తముగా తల్లి శ్రీ సభతో ఏకీభవించి ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. ఇటువంటి ఈ శుభదినాన పునీత జోజప్ప గారిని వారి యొక్క పాలక పునీతునిగా కలిగి ఉండి వారి యొక్క నామధేయమును ధరించిన విజయవాడ మేత్రానులు మహాపూజ్య శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు ఏలినవారు మనందరి కోసం ఈ పండుగ దినాన, వారి యొక్క పండుగ దినాన దివ్య బలి పూజను మన దివ్యవాణి టీవీలో అర్పించుటకు వచ్చి ఉన్నారు. మరి దివ్యవాణి టీవీ తరపున, ప్రేక్షకులందరి తరపున, భక్తులందరి తరపున మన బిషప్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం మరియు పండుగ శుభాకాంక్షలు పలుకుతూ మనందరి కోసం ఈ పూజలో ప్రార్థించమని ఈ దివ్య బలి పూజను అర్పించుటకు ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక.
దివ్యవాణి వీక్షకులందరికీ నా శుభాశీస్సులు, ముఖ్యంగా ఈ పండుగ శుభాశీస్సులు. ఈరోజు మనం పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతున్నాం. ఈ పండుగ 9వ భక్తినాథ పాపు గారు 1847వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1870వ సంవత్సరంలో వారు విశ్వ శ్రీ సభకు పాలకునిగా ప్రకటింపబడ్డారు. ఈ పండుగను మనం ఈ తపోకాలంలో చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం శిలువ ధ్యానం చేస్తున్నాం. ఈ శిలువ ధ్యానం మనందరి ఆధ్యాత్మికతకు ఎంతగానో సహాయపడుతుంది. యోసేపు కూడా పునీత జోజప్ప గారు శిలువను చేకొనటంలో, శిలువను మోయటంలో మనకు గొప్ప ఆదర్శం. అతని జీవితమే ఒక శిలువ ప్రయాణం. తన అవమాన అభద్రతా శిలువను సణుగు గొణుగు లేక సంతోషంతో మోశాడు. తల్లి అలాగే దివ్య బాలుని భద్రత కోసం అనేక త్యాగాలు చేశాడు. జోజప్ప గారి వ్యక్తిత్వం మనకు సవాలు. అతనిలా నీతిమంతులమై దేవుని స్వరానికి విధేయులమై దేవుని నడిపింపును మనం కూడా మన జీవితాలలో ఆహ్వానించాలి. దివ్య స్పృహను కలిగి దేవునికి మన జీవితంలో ప్రాధాన్యం ఇవ్వాలి. జీవితాన్ని పాదాక్రాంతం చేస్తూ సాగిలపడు తత్వాన్ని కూడా నేర్చుకోవాలి. అప్పుడే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూలోకవాసులకు శాంతి సమాధానము. భూలోకవాసులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా
చూపవా. ఈలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వశక్తి గల పరమ పితా, మా మీద దయ చూపవా. నిన్ను వేడుచున్నాము, నీపై వేడుకలు కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీపై వేడుకలు కోరెదము. దయనీలలో కోరెదము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా, ఇలలో వెలసిన మా క్రీస్తువా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నత ప్రభువా, పితైన దేవుని మహిమలో మీరు నిరంతరం ఉండువారా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నత ప్రభువా, పితైన దేవుని మహిమలో మీరు నిరంతరం ఉండువారా. నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరెదము. దయనీలలో కోరెదము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువునైన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థనా సహాయమున స్త్రీ సభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమైండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు, 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనము.
ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకున్న పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేయును. అతను ఏలుబడిని ద్రోపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. కానీ ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటిక నేలపై పరుండెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వాసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించేదను. నీ ప్రేమ కలకాలం నిల్చునని, నీ విశ్వాసనీయత ఆకాశం వల్లే శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమవు అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకున్న నిబంధనము శాశ్వతముగా కొనసాగును, దృఢముగా ఉండును. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. రెండవ పట్టణము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటినందులకు చేయలేదు. అతనితో విశ్వాసం ఉండటం వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువుకు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖను రాసిన తెర్తియా అను నేనును మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెలుగులో మనలను నడిపిన మనుజరు పధారుడా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. దైవ చిత్తమే రూపుదాల్చెను యేసుక్రీస్తు స్తుతియై, ప్రభుని సిలువ మరణమే భాగ్యమాయెను స్వర్గలోక దొరికి. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవ చిత్తమే రూపుదాల్చెను యేసుక్రీస్తు స్తుతియై, ప్రభుని సిలువ మరణమే భాగ్యమాయెను స్వర్గలోక దొరికి. రుధిరధార జరిగి మనకు శాంతి మార్గమాయే, పరమరాజ్యమే వారసత్వమాయే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనము, 18 నుండి 21 వచనములు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ప్రియ దివ్యవాణి వీక్షకులారా, రక్షక ప్రణాళికలో మేరీ మరియమాత భర్తగా, దివ్య బాల యేసుకు సాకుడి తండ్రిగా, అలాగే తిరుకుటుంబ పోషకుడిగా, తన జీవిత పాత్రలో నీతిమంతునిగా, కష్టజీవిగా, విశ్వసనీయుడిగా వినుతికెక్కిన సుగుణశీలుడు పునీత యోసేపు గారు. మన తల్లి శ్రీ సభ ప్రతి ఏటా మార్చి 19వ తేదీన విశ్వవ్యాప్తంగా పునీత యోసేపు గారి మహోత్సవాన్ని కొనియాడుతూ, ఆయన విశ్వాస జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ క్రీస్తు బాటలో అడుగులు వేయాలని మన అందరినీ ఆదేశిస్తుంది. ఆ మేరకు పునీత జోజప్ప గారి సుగుణాలను ధ్యానిద్దాం. ఆయన నీతిమంతుడు అనేది ఈరోజు మనం చదివాం, మత్తయి గారి సువార్తలో చదివాం. పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు రాసిన లేఖలో పునీత జోజప్ప గారిని గురించి లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాధుశీలుడు, వినమ్ర హృదయుడు అని చెప్పారు. నిర్మలత్వం, నిష్కపటత్వం మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వం కలవారు అని యోసేపు గారిని ఆయన ప్రశంసించారు. వాస్తవానికి ప్రతి నీతిమంతుడు ప్రార్థనాపరుడు.
అతను విశ్వాసములో జీవించేవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు గారు నీతిమంతుడు అని చదివాం. యోసేపు గారు నీతిమంతుడు అని పిలవడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. యూదుల సంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉంది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని మరియు కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడేవారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన కొన్ని నెలల తరువాత వాళ్ళు వివాహాన్ని చేసేవాళ్ళు. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం యోసేపుకి మరియ తల్లితో ప్రదానం చేయబడింది. ఇక వీరిరువురు కూడా కొన్ని రోజుల్లో పవిత్ర వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోనికి అడుగుపెట్టబోతున్న తరుణంలో పవిత్ర ఆత్మ ప్రభావం వలన మరియ తల్లి గర్భం దాల్చింది అని అర్థమైంది. ఇది దైవ ప్రణాళిక. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వివాహం కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం కింద వస్తుంది. దానికి శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల ప్రకారం అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని శాస్త్రం చెబుతుంది. యోసేపు గారి స్థానంలో ఇంకొక మానవ మాతృడు ఉన్నట్లయితే ఖచ్చితంగా మరియను తీసుకొని వెళ్ళి న్యాయం కోసం పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించేవాడు. కానీ యోసేపు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టం లేక మరియను మౌనంగా రహస్యంగా విడిచిపెట్టాలని ఆయన యోచన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1:19. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుడంటే ఇతరులను గౌరవించేవాడు, ఇతరుల మనోభావాలను గౌరవించేవాడు. అప్పుడు దేవదూత స్వప్నంలో కనిపించి, ఇది దైవ కార్యం, దయచేసి మరియమ్మను విడిచిపెట్టవద్దు అని ఆయన వారించాడు. ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు దేవుని ప్రణాళికను పరిపూర్తిగా అర్థం చేసుకొని యోసేపు గారు మరియకు అన్ని వేళలా తోడుగా ఉన్నాడు. అప్పటి నుంచి జీవితాంతం ఆమెకు తోడుగా ఉన్నాడు. నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్య మీద లేనిపోని అనుమానాలతో చేయి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. విడాకులు తీసుకొని కుటుంబాలను చేజేతుల నాశనం చేసుకునే వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. అట్టివారు ఒకసారి పునీత యోసేపు గారిని స్మరించుకుంటే మంచిది. యోసేపు మరియా వీరిరువురు కూడా కాపురం చేయకముందే మరియ గర్భం దాల్చింది. ఆ క్షణంలో మరియమ్మను జోజప్ప గారు బహిరంగంగా జనం మధ్య ఎప్పుడూ అవమానించలేదు. దానికి బదులుగా మౌనంగా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నారు. కానీ దూత ద్వారా ఇది దైవ కార్యం, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం తెలుసుకొని అప్పటి నుంచి ముందు చెప్పినట్టు మరియకు తోడుగా అండగా ఉన్నాడు. ముఖ్యంగా ప్రసవ సమయంలో యోసేపు గారి మంచి మనసును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా ఆయనను సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. యోసేపుకి ఇచ్చిన గౌరవం, దేవుడిచ్చిన గౌరవం చాలా గొప్పది. నీతిమంతుడు అనగా నీతిగా న్యాయంగా జీవించేవాడు, సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు, ధర్మాత్ముడు అని ఇంకో అర్థం. కనుక ఇది ఒక గొప్ప సుగుణం. రెండవ విషయం, యోసేపు గారు భక్తిపరుడు. దైవభక్తి గల మనిషిలో మామూలుగా 5 సుగుణాలు ఉంటాయని చెబుతారు. ఏమిటవి? అతడు ఎప్పుడు దేవుడిని నమ్ముతాడు, దైవవాక్యాన్ని తెలుసుకొని దాన్ని పాటిస్తాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, బాంధవ్యాలను నిర్మిస్తాడు, ఇతరులకు సేవ చేస్తాడు. ఈ 5 సుగుణాలు ఉంటాయి. దేవుని నమ్ముతాడు అనగా అందరికన్నా అన్నింటికన్నా దేవునికి ప్రధాన స్థానం ఇచ్చాడు. దేవునిపై ఆధారపడి జీవించాడు. దేవుని కన్నా ఇతర విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది.
దైవభక్తి గల తండ్రి తన కుమారుణ్ణి దేవుని వైపు నడిపిస్తాడు. అందుకే మనం చదువుతాం, యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందాడు అని చెబుతారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. ఈ విషయాన్ని యోసేపు గమనించాడు, ఆయన చూశాడు. కష్టతరమైనవి ఎన్నో యోసేపు చేయగలిగారు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి విధేయించాడు. దేవునిపై నమ్మకుంచడం అనగా మన భయాలలో, మన బలహీనతలలో ముందుకు వెళ్ళగలమని విశ్వసించడం. కష్టాలు వచ్చినప్పుడు ఈ దేవుని నమ్మేవాడు ఎప్పుడు భయపడడు. ఎందుకంటే కష్టాలలో కూడా దేవుడు తనతో ఉన్నాడని నమ్ముతాడు కాబట్టి కష్టాలు వచ్చినా భయపడడు. రెండవది, దేవుని వాక్యాన్ని ఆయన ఎరిగిన వాడై ఉంటాడు. అంటే దైవవాక్యాన్ని హృదయమున నిలుపుకుంటాడు అని దీని భావం. మనం కీర్తన గ్రంథం చదివినట్లయితే 119వ కీర్తన 11వ వచనం ఏమని చెబుతుంది? నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. చాలా గంభీరమైన వాక్యం ఇది. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని అని చెబుతాడు. అంటే ఈ హృదయమును నిలుపుకుంటాడు. దైవభక్తి గల భర్త తండ్రికి దేవుని వాక్యం తప్పక తెలిసి ఉంటుంది. ఈ జోజప్ప గారు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు. ఏమి చేశాడు? దేవుని వాక్యాన్ని తన మదిలో నిలుపుకున్నాడని దీని భావం. అదేవిధంగా ఈ వ్యక్తి, దైవభక్తి గల వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. మనం మత్తయి సువార్త చదివినట్లయితే ప్రభువు అక్కడ 6వ అధ్యాయం 5 నుంచి 15 వచనాలలో ప్రార్థనా విధానం నేర్పాడు. మీరు ఎలా ప్రార్థన చేయాలని నేర్పాడు వాళ్ళకి, తన శిష్యులకు. అక్కడ నేర్పడం అంటే అప్పుడు వారికి ఈ పరలోక జపాన్ని ఆయన వాళ్ళకి అందించాడు, వాళ్ళకి నేర్పాడు. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థన అనే ప్రార్థన వాళ్ళకి నేర్పాడు. అన్ని విషయాలు బాగుంటాయి, కానీ దేవుని చిత్తం నెరవేరాలని ఆయన ప్రార్థన చేస్తాడు. అటువంటి ప్రార్థనను వాళ్ళకు నేర్పించాడు. కాబట్టి జోజప్ప గారు దేవుని చిత్తాన్ని అక్షరాల నెరవేర్చాడు, అక్షరాల దాన్ని పాటించాడు. అటువంటి ప్రార్థన చేశాడు ఆయన. అదేవిధంగా ఒక వ్యక్తి, ఈ దైవభక్తి గల వ్యక్తి ఆయన ఏం చేస్తాడంటే బంధాలను నిర్మిస్తాడు. ఆపదలలో, కష్ట సమయాలలో కుటుంబాలను నిలబెడతాడు, కుటుంబాలను కూల్చివేయడు, నిలబెడతాడు. పునీత యోసేపు గారు అక్షరాల అలాగే చేశారు. తిరు కుటుంబాన్ని నిలబెట్టారు. మరియకు విడాకులు ఇవ్వలేదు, మరియను పంపించలేదు, నీవు నా భార్యవు కావని ఆమెను వదిలిపెట్టలేదు. అలాగే దేవదూత యొక్క మాటలను గౌరవించాడు. ఆ విధంగా ఆయన ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు, ఆ బాంధవ్యాలను నిర్మించాడు, తిరు కుటుంబాన్ని నిలబెట్టాడు, ఆయన నిర్మించాడు. 5వ విషయం, దైవభక్తి గల మనిషి ఇతరులకు సేవ చేస్తాడు, హృదయపూర్వకంగా సేవ చేశాడు. యోసేపు గారి గొప్పతనం ఏమిటంటే ఆయన మరియకు భర్తగా, యేసుకు తండ్రిగా రక్షణ ప్రణాళికలో తన సేవను హృదయపూర్వకంగా సంపూర్ణంగా అందించాడు. ఆయన సేవ అనేది చాలా త్యాగపూరితమైన సేవ. అంటే ఇతరుల దగ్గర నుంచి ఏమీ తిరిగి ఆయన ఎక్స్పెక్ట్ చేయకోకుండా తిరిగి వాళ్ళకు సేవ చేశాడు ఇప్పుడు ఆయన. అంటే ఆయన సేవ త్యాగపూరితమైన సేవ. తిరు కుటుంబానికి తన సర్వాన్ని త్యాగం చేశాడు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణంగా గావించాడు. తన ప్రేమను ఈ సేవా రూపంలో అందించాడు, పరిపూర్ణంగా గావించాడు. అందుకే మనం రోమియోలకు రాసిన లేఖలు మనం చదువుతాం. 1వ అధ్యాయం 17వ వచనంలో, విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును. ఆ విశ్వాసాన్ని తాను పరిపూర్ణంగా దాన్ని జీవిస్తాడు. రెండవ విషయం ఏమిటంటే, ముఖ్యంగా మన యోసేపు గారికి ఆయన కష్టజీవి అయిన వాడు చాలా నీతిమంతుడిగా బతుకుతాడు. మత్తయి సువార్త 1:16 ప్రకారం పునీత యోసేపు గారు దావీదు వంశానికి చెందిన వ్యక్తి. ఈ దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనందరికీ తెలుసు.
యోసేపు గారు ఈ పేరు ప్రఖ్యాతులను ఉపయోగించి ఏవైనా చేయవచ్చు. కానీ ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తినే కుటుంబ పోషణకై ఎంచుకున్నారు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను అలాగే గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా అది మన మత్తయి సువార్తలో చదువుతాం 13:55లో నజరేతులో సెనగోగుకు వెళ్ళినప్పుడు అందరూ ఆయన బోధ విని ఆశ్చర్యపోయారు. అంటే యేసు ప్రభు బోధ విని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అందరు అంటారు, ఎవరితను? ఇతను ఆ వడ్రంగి కుమారుడు కాదా? మనకు తెలిసిన యోసేపు యొక్క కుమారుడు కాదా? మనకు తెలిసిన మరియ కుమారుడు కాదా? కానీ ఇతనికి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వడ్రంగి కుమారుడు కాదా అని అంటాడు. ఆ విధంగా అక్కడున్న వారందరికీ యోసేపు ఒక వడ్రంగి అని అందరికీ తెలుసు. ఈ పని చేయడం అనేది రక్షణ ప్రణాళికలో భాగస్థులగుటకు ఒక చక్కటి మార్గం. మనకున్న వరాల ద్వారా సమాజంలో ఇతరుల సేవ నిమిత్తమై ఉపయోగించే భాగ్యం మనకు లభిస్తుంది. పని చేయడం దేవుని ప్రణాళికలో భాగం. ఏ పనైనా మానవ గౌరవార్థమై ఉండాలి. అందుకని పని చేయటానికి ఎవరు నిరాకరించకూడదు. ఎటువంటి పని అయినా సరే, మంచి పని ఓడవటం కూడా, లేకుంటే ఇంకా చిన్న చిన్న సహాయాలు చేయటం, అటువంటి హంబుల్ జాబ్స్ ఉంటాయి. అలా కూడా మనం మానవాళికి సేవ చేయవచ్చు. పెద్ద ఉద్యోగాలు చేయాలని ఎక్కడ లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన భక్తి కోసం చేసుకుంటూ ఉంటాం, మన మర్యాద కోసం చేసుకుంటూ ఉంటాం. అందుకని ఇటువంటి పనులు మనం చేయడానికి ఎప్పుడు నిరాకరించకూడదు. మూడవది, యోసేపు గారు సంరక్షకుడు, అంటే ఒక ప్రేమగల తండ్రి. తన స్వప్నంలో దేవదూత ద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి హెరోదు రాజు యొక్క దుష్ట తలంపుల నుండి బాలయేసును కాపాడారు. ఒక గాడిద సహాయంతో తాను నడుస్తూ మరియను అలాగే బాలయేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారి నుండి తల్లిని ఆ బిడ్డను కాపాడారని మత్తయి సువార్త తెలియజేస్తుంది. అదేవిధంగా బాలయేసు 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేములో తప్పిపోయినప్పుడు తాను కూడా తల్లడిల్లిపోయాడు. 3 రోజుల పాటు నిద్రాహారాలు మానివేసి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నాడు. యోసేపు గారు నిజమైన తండ్రి, ప్రేమించిన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియ కోసం యేసు కొరకు ఆయన సర్వం ప్రేమతో ఆప్యాయతతో చేశాడు. యోసేపు గారు బాలయేసుకు సర్వం చేశాడు. ప్రతిక్షణం ఆయన వెన్నంటి ఉన్నారు. అందుకని ఈరోజు తండ్రులందరూ, అంటే డాడీ అని పిలిచినప్పుడు అందరూ ఒకే చాలా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పారు కొందరు డాడీస్. నాకు మీకేం తెలుసండి, ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ అని పిల్లాడు వస్తే వాడిని కౌగిలించుకొని, లేకుంటే డాడీ అని పాప వస్తే వాడిని ఆ పాపను కౌగిలించుకొని చాలా సంతోషిస్తారట. అటువంటి తండ్రికి అంత సంతోషం ఇస్తుంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈరోజు తాను ప్రేమగల తండ్రిగా మారాలి ప్రతి వాళ్ళు. చాలామంది పిల్లలను ప్రేమించరు, విసుగుపడుతుంది వాళ్ళని చూసి, వాళ్ళకి అన్నీ చేయాలని అనుకుంటూ ఉంటారు. మనకి ప్రేమ ఇవ్వకపోతే అసలు తండ్రులుగా తల్లులుగా ఉండడం అనవసరం. వాళ్ళకి ప్రేమనివ్వాలి. ఆ ప్రేమ అందరికీ, ఆ ప్రేమ ద్వారానే వాళ్ళు కూడా ఎదుగుతూ ఉంటారు. ప్రేమ లేకపోతే వాళ్ళు ఎదగరు. అదేవిధంగా యోసేపు గారు ప్రార్థనాపరుడు. యోసేపు గారు మోషే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను తూచే తప్పకుండా పాటించిన వ్యక్తి. దేవుని ఆదేశానుసారం 8 దినములు గడిచిన పిమ్మట ఏమి చేశారంటే, ఇప్పుడు యోసేపు ఆ బిడ్డకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు. దేవదూత యోసేపుకు కలలో ప్రత్యక్షమై 21వ వచనంలో దేవదూత ఆ బిడ్డకు తానే స్వయంగా పేరు పెట్టాలని సూచించాడు దేవదూత. అదేవిధంగా ఇక్కడ 25లో 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో యోసేపుకు నిజంగా యేసు అని పేరు పెడతాడు. మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించి పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అనే ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించాడు. సాధారణంగా కలలను ఎవరూ పట్టించుకోరు. కానీ యోసేపు గారు మాత్రం తన స్వప్నంలో దేవదూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని
త్రికరణ శుద్ధిగా ఆలకించి పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. పవిత్ర గ్రంథంలో ఎందరో నోరు తెరిచి మాట్లాడిన సందర్భాలు మనకు అనేకం కనిపిస్తాయి. అందరూ చాలామంది మాట్లాడతారు పవిత్ర గ్రంథంలో, మన బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ జోజప్ప గారు మాత్రం ఒక్క సందర్భంలో కూడా మాట్లాడలేదు. ఆయన నోరు తెరిచి మాట్లాడిన ఒక సందర్భం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవుని పట్ల ప్రేమను, తనకు గల విశ్వాసాన్ని మాటల్లో కాదు కానీ ఆయన చేతల్లో చేసి చూపించారు. ఆయన మాట్లాడలేదు. అందుకని ఆ మాటలు ఏమంటారంటే రత్నాలు, ముత్యాలు. అక్కడ ఒక్క మాట కూడా లేదు. పలుకే బంగారం ఆయన అంటూ మన పాట ఉన్నాయి కదా, అందుకని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆయన చేసేదంతా ప్రేమంతా, విశ్వాసాన్ని, ప్రేమను తన చేతలో నిరూపించాడు. చివరగా మనకు వచ్చే పారంపర్యం ప్రకారం పునీత యోసేపు గారు దేవుని పిలుపును అందుకున్నారు. మరి ఒక భర్తగా, దైవకుమారుని సాకుడు తండ్రిగా ఆయన పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో పరిపూర్తి చేశాడు. ఆ తరువాత దేవుడు అతనిని తన సన్నిధిలోనికి పిలుచుకున్నాడు. పవిత్రమైన జీవితాన్ని జీవించి క్రీస్తు మరియా సన్నిధిలో వారి ఒడిలో ధన్యమైన మరణాన్ని పొందాడు. శ్రీసభ పాలకుడిగా మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడుగా ఆయన వినతికెక్కాడు. ఇంకోసారి ఈరోజు ఎవరైతే పునీత యోసేపు గారి నామాన్ని వాళ్ళ పేరుగా తీసుకున్నారో వాళ్ళందరికీ పండుగ శుభాకాంక్షలు. అలాగే యోసేపు గారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని, ఆయన ద్వారా మనం కూడా యేసు ప్రభుని, అలాగే మన తండ్రి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలని, మనం కూడా నీతిమంతులుగా మెలగాలని ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ నా శుభాశీస్సులు. అందరం కూడా పైకి లేచి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, తిరు కుటుంబానికి పాలకుడుగా, విశ్వశ్రీ సభకు ఏలికగా ఉన్నటువంటి పునీత జోజప్ప గారి మహోత్సవం రోజున మన వ్యక్తిగత, సంఘ, తిరుసభ, విశ్వ అవసరముల కొరకు ప్రభువును వేడుకుందాం. ఓ ప్రభువ, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. పునీత జోజప్ప గారిని కొనియాడేటటువంటి ఈ మహోత్సవం రోజున తల్లి శ్రీ సభ దశ దిశల లోకానికి వెలుగుగా, రుచినిచ్చేటటువంటి ఉప్పుగా ప్రజలను విశ్వాస పదములో నడిపించుటకు కావలసిన అన్ని అనుగ్రహములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి స్వస్థపరచి సాధారణ స్థితికి వచ్చే విధముగా దీవించండి. అదే విధముగా ప్రపంచములో దేశాల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను, తగాదాలను రూపుమాపి యుద్ధ వాతావరణాన్ని తొలగించి మేమందరము సౌభ్రాతృత్వముతో, సహోదర భావముతో జీవించే శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు తమ యొక్క పాలక పునీతిని పండుగను కొనియాడుతూ ఈ దివ్య బలి పూజను అర్పిస్తున్నటువంటి విజయవాడ మేత్తరానులు మహాపూజ్య శ్రీ 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 జోసఫ్ రాజారావు తెలగతోట ఏలిన వారిని ఆశీర్వదించండి. వారికి మంచి ఆయురారోగ్యములను ప్రసాదించి మీ యొక్క సాధనముగా మీకు ఇవ్వబడినటువంటి మందకు మంచి కాపరిగా, ఇంకా ఆయురారోగ్యములతో కొనసాగేటటువంటి దానికి కావలసిన అన్ని అనుగ్రహములను వారికి ప్రసాదించండి. అదేవిధముగా జోజప్ప గారి నామధేయమును ధరించినటువంటి బిడ్డలందరినీ ప్రత్యేక విధముగా ఆత్మీయ శరీర అనుగ్రహములతో నింపమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. వారి యొక్క ఉదార స్వభావానికి గాను, సువార్త వ్యాప్తికి వారు చేస్తున్న త్యాగానికి గాను వారిని అనుగ్రహములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిన సుందర ప్రజాపతి, నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిన సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిరిలో హాయిగా మోగిన సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిన సుందర ప్రజాపతి, నా మానస కుటీరలో గిరిలో హాయిగా మోగిన సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిన సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనతైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా వందనములు చెల్లించుటయును, పునీత యోసేపు మహోత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరచుటయును యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీతిమంతులైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనరేక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడునైన ఆ సేవకునికి నీవు నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందప్రవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ సుధులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు,
పావన 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 ప్రభువు పరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతముల జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామందున వచ్చిడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, కావున ఓ ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహించండి. మా యొద్ద పుట్టిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకురైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల.
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది మరపురాని విందు. అమరమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరుచును, శక్తినిచ్చును, సగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినసుచును, ముక్తిన సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని మనందరితో కొనియాడి మనందరి కోసం ఈ దివ్య బలి పూజను అర్పించి ప్రార్థించుటకు మరి సుదూరం నుండి విజయవాడ నుండి మన మధ్యకు వచ్చి ఎంతో చక్కనైనటువంటి సందేశముతో భక్తియుతముగా ఈ బలి పూజను అర్పించిన విజయవాడ మిత్రానులు, మహాఘనత వహించిన పూజ్యశ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి దివ్యవాణి టీవీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీతు యోసేపు మహోత్సవము నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జోజప్పా ఓ నీతిమంతుడా నీ మంచి మనసుతో మమ్మాదరించుమా పునీత జోజప్పా ఓ నీతిమంతుడా నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. లిల్లీలు విరసిన వివాహరింబను లిల్లీలు విరసిన వివాహరింబను నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా